ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మా అందరి జీవితాలలో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు మీరు నడిపించిన విధానమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మరికొన్ని మాటలు ఈ రెండవ వర్తమానంలో మేమందరం కలిసి నేర్చుకొనుటకు కొద్దిసేపు ఈ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతూ మీ సన్నిధిలో ఉంటుండగా కేవలం మీ ఆత్మ సహాయము మాత్రమే తండ్రి మేము నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకున్నటకు సహాయపడునని విశ్వసిస్తూ మా అసమర్థతను, మా యోగ్యతను మీ సన్నిధిలో ఒప్పుకొనుచు ఖచ్చితంగా బలపడి ఈ రాత్రి ఈ సందేశము ద్వారా మేము తిరిగి మా ప్రాంతాలకు వెళ్ళుటకు కృప చూపమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలో బలియాగాన్ని నెమరు వేసుకుంటూ ఆయన యొక్క నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచు ఆయన యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీ పవిత్ర పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఈ ఆరాధన కార్యక్రమంలో మనందరము కూడా ఖచ్చితంగా తెలుసుకోవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. గత 2 వారాలుగా లీడర్షిప్ అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నాయకత్వం, ప్రత్యేకించి గడిచిన వారము మనం మాట్లాడుకున్న మాట, ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్థితిలో నాయకునిగా లేదా నాయకురాలుగా ఖచ్చితంగా కనబడతారు. ఫలానా వారే నాయకులు, ఫలానా వారే నాయకురాండ్రు అని కాదు, కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక స్థితిలో ఒక లీడరే. అది పర్సనల్ లైఫ్కి సంబంధించి ఉండొచ్చు, అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉండొచ్చు, లేదా కుటుంబ జీవితానికి సంబంధించి ఉండొచ్చు, లేదా సమాజంలో ఉండే జీవితానికి సంబంధించి ఉండొచ్చు. ఖచ్చితంగా మనందరం కూడా మన జీవితంలో ఒకానొక స్థితిలో నాయకులుగా నిలబడవలసిందే. అయితే నాయకుడు అయ్యేటువంటి సామర్థ్యం అందరికీ ఉంటుందా, కొందరికే ఉంటుందా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. లీడర్షిప్ ఎబిలిటీ అనేది అందరికీ ఉంటుంది, నాయకత్వ సామర్థ్యం అనేది అందరికీ ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, అందరికీ ఉన్న అందరూ దానిని గుర్తించలేకపోవడం, కేవలం గుర్తించలేకపోవడం మాత్రమే కాదు, గుర్తించినా దానిని పట్టించుకోకపోవడం, పట్టించుకున్న దానిని పదును పెట్టకపోవడం, ఈ కారణాలన్నీ మనిషిని జీవితంలో ఒక విఫలుడిగా, ఒక ఫెయిల్యూర్ పర్సనాలిటీగా, ఒక విఫలమైనటువంటి ఒక వ్యక్తిగా ఆ మనిషిని నిలబెడుతూ ఉంటాయి. గడిచిన వారం మనము 2 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం, సౌలు గారు మరియు దావీదు గారు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకే జాతికి చెందినవారు, ఒకే రకమైనటువంటి అవకాశాలు ఇవ్వబడిన వారు, ఒకే సేవకుని చేత అభిషేకింపబడిన వారు. దాదాపుగా ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సౌలు గారు విఫలమవ్వడానికి కారణాలు ఇవి, దావీదు గారు విజయం సాధించడానికి కారణాలు ఇవి అని మనము స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు అదే అంశంలో మరికొన్ని సంగతులు మనము తప్పనిసరిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఫెయిల్ అయిన పరిస్థితిలో కనబడకూడదు. దేవుడు తన పిల్లలందరినీ కూడా విజయవంతులుగా చూడాలని ఇష్టపడుతున్నాడు. పైపెచ్చు జయించిన వారికే పరలోకం అనే ఒక స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. జయించిన వారంటే ఎవరు? విజయులు, సఫలులైన వారు.
ఈ భూమి మీద ఈ జీవితంలో సక్సీడ్ అయినటువంటి వారు, జయించిన వారిదే పరలోకం అనంటే ఓడిన వారిది పరలోకం కాదనే కదా అర్థం. వాట్ యు సే? జయించిన వారిదే పరలోకం అనంటే ఓడిన వారిది పరలోకం కాదని. అంటే జీవితంలో ఖచ్చితంగా మనం ఒక లక్ష్యం పెట్టుకొని బతకాలి. నేను కన్ను మూసే సమయానికి జయించిన వారి జాబితాలోనే నేను ఉండాలి. ఈ గోల్తో మనం బతకాలి. ప్రత్యేకించి పరలోక యాత్రలో మనం ఓడిపోకూడదు. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ పరలోక యాత్రలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోకూడదు. ఓడిపోకూడదనంటే గెలవడానికి ఉండాల్సిన లక్షణాలు మనలో ఉండాలి. అయితే విజయాన్ని చూడ్డానికి ఏవైతే మనకు అడ్డుగా వస్తుంటాయో వాటిని కూడా ఖచ్చితంగా మనము తెలుసుకొని ఉండాలి. అడ్డంకులేంటి, అవరోధాలేంటి, నేను నా గమ్యాన్ని, నా లక్ష్యాన్ని నేను చేరుకోకుండా ఒకవేళ నన్ను అడ్డగిస్తే ఈ అడ్డగించేవేమిటి అని ఆ లక్షణాల గురించి ఖచ్చితంగా, ఈ లక్షణాలనండి, అవరోధాలనండి, అడ్డంకులనండి, వాటిని గురించినటువంటి అవగాహన ప్రతి మనిషికి, ప్రత్యేకించి క్రైస్తవులైన మనకు చాలా అవసరం. వాటిని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు మన అంశం కొంచెం ఆలోచనాత్మకంగానే ఉంటుంది. ఆలోచిస్తూ మనం ప్రయాణం చేద్దాం. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా ప్రతి మనిషి నాయకుడిగా ఉండే అవకాశం అందరికీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాను. కుటుంబానికి యజమాని పురుషుడైతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు యజమాని తల్లి కూడా. అంటే ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ లీడర్, ఎవ్రీ మదర్ ఈజ్ ఎ లీడర్. గడిచిన వారం చెప్పాను, ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం అంతా లీడర్సే. ఇటు రీతిగా ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి లీడర్స్ ఇన్ అవర్ లైఫ్స్. లీడర్స్ అంటే నడిపించేవారు. కొన్ని సందర్భాల్లో నన్ను నేనే నడిపించుకోవాలి, కొన్ని సందర్భాలలో నేను నా కుటుంబాన్ని నడిపించాలి, కొన్ని సందర్భాలలో నా మీద ఆధారపడిన వారిని నేను నడిపించాలి. నడిపించేవాడే నాయకుడు. ఆ నాయకుడు ఎప్పుడు బలంగా ఉండాలి, విజయుడై ఉండాలి. అయితే ప్రతి వ్యక్తి నాయకుడయ్యే అవకాశం ఉంది, ప్రతి వ్యక్తి నాయకుడిగా ఉండే అవకాశం ఉంది, ప్రతి వ్యక్తికి నాయకుడిగా ఉండే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి, ప్రతి నాయకునికి రోడ్ ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు. రోడ్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా ఉండదు ప్రయాణం చేయడానికి. ప్రతి నాయకునికి ఖచ్చితంగా అవరోధాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అడ్డంకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవరోధాలు లేని, అడ్డంకులు లేని నాయకుడు ఉండడు, నాయకత్వము ఉండదు. అయితే ఆ అవరోధాల విషయంలో ఎవరు ఎలా డీల్ చేయగలిగితే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు జయిస్తారా, ఓడిపోతారా? మర్చిపోకండి, మనందరం పరలోక ప్రయాణంలో ఉన్నాం. పరలోక ప్రయాణంలో ఒక రకంగా చెబితే, నేను ఎవరి కంట్రోల్లోనికో వెళ్ళిపోతే నేను సక్సీడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందువలన నా లైఫ్ ఖచ్చితంగా నా కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు నా జీవితం నా కంట్రోల్లో ఉండాలనంటే ఖచ్చితంగా నా జీవితానికి నాయకుడు ఎవరు? నేనే. నా జీవితం నా కంట్రోల్లో ఉండాలని నేను అనుకుంటున్నప్పుడు, నా కంట్రోల్లో ఉన్న నా జీవితం లక్ష్యానికి, గమ్యానికి చేరుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ నాకుంటే జీవితంలో, అక్కడికి చేరుకోవాలనంటే నేను ఖచ్చితంగా ఎరిగి ఉండవలసిన కొన్ని జాగ్రత్తలు, ఆ జాగ్రత్తలను గురించిన అవగాహన ఖచ్చితంగా మనకు అవసరం. అయితే ఈరోజు ఒక వ్యక్తిని మళ్ళీ మనం చూడబోతున్నాం. ఆయన తన జీవితంలో నాయకుడు అయ్యాడు, కానీ ఈ నాయకునిని
కొన్ని అవరోధాలు జయించేశాయి. ఈ నాయకుని కొన్ని అవరోధాలు, కొన్ని అడ్డంకులు ఓడించాయి. అందుకే ఆయన చరిత్రలో నాయకుడైన ఓడిపోయిన నాయకునిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. అందుకే ఈరోజు మన అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నాయకుడిని జయించిన అవరోధాలు. అవరోధాలను ఇంగ్లీష్లో ఆబ్స్టికల్స్ అని అంటాం. ఆబ్స్టికల్స్ దట్ కాంకర్డ్ అ లీడర్. నాయకుడిని జయించిన అవరోధాలు. రైట్? ఈరోజు దీనిని మనం జాగ్రత్తగా చూద్దాం, నేర్చుకుందాం, ఆలోచిద్దాం, విందాం. ఇక నేను నాయకుడు అని అన్నప్పుడు ఎవరు నాయకుడు అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరికి మనసులో ఉండాల్సిన సమాధానం ఏంటి? నేను ఒక నాయకుడు, మీరు ఒక నాయకుడు. ఎవరికి వాళ్ళు నాయకులే. మిమ్మల్ని ఎవరో లీడ్ చేయడం, లేదా నన్ను ఎవరో లీడ్ చేయడం, నేను వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయి బతకడం, మీరు మరొకరిపై కంప్లీట్గా ఆధారపడి బతకడం అన్నది మన జీవితం మన కంట్రోల్లో లేదని. కొన్ని సంవత్సరాల కిందట నాయకత్వపు లక్షణాలని మనం మాట్లాడుకున్నాం. అందులో ఒకటి గుర్తు చేస్తాను. పండెందుకు తిన్నావయ్యా అని అడిగాడు ఆదాము గారిని. ఆమె ఇస్తే తిన్నాను అన్నాడు. అంటే నీ జీవితం నీ కంట్రోల్లో లేదనమాట. ఏమ్మా నువ్వేం చేసావని అడిగితే సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే నీ జీవితం కూడా నీ కంట్రోల్లో లేదు. మరి మన జీవితాలు మన కంట్రోల్లో లేకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. Adam's life was controlled by somebody else, and this first lady's life was also controlled by somebody else. మొదటి పురుషుడి జీవితం మరొకరి చేత నియంత్రించబడుతోంది. మొదటి స్త్రీ యొక్క జీవితం కూడా మరొకరి చేత నియంత్రించబడుతోంది. మన జీవితం మరొకరి నియంత్రణలోనికి వెళ్ళిపోతే మనము దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుచేత నేను లీడర్ అనగానే ఏదో మనం అందరం రాజకీయాల్లోనికి వెళ్ళిపోతాము, లేకపోతే ఏదో పార్టీ మనకు మంచి పదవులు ఇస్తుంది, మనం లీడర్స్ అయిపోతాము, మీకు ఒకటి ఇస్తాను నేను ఒకటి తీసుకుంటానని కాదు. ఇక్కడ we are always లీడర్స్. మనం ఎప్పుడు నాయకులమే, అది మనం గుర్తించాలి. మనం ఎప్పుడు నాయకులమే, అది మనం గుర్తించాలి. ఎవరికి నేను నాయకుడిని మీరు అడిగితే నేను ముందుగానే సమాధానం క్లియర్గా ఇచ్చేశాను. నేను నాయకుడిని, మీకు మీరు నాయకులు. అయితే ప్రతి నాయకునికి ఉండవలసిన లక్ష్యం నేను ఓడిపోకూడదు. నా జీవితంలో నేను గెలవాలి అంతే. ఎందుకంటే గెలిచినోడిదే పరలోకం. గెలిచినోడికే పరలోకం, గెలిచినోడిదే పరలోకం. ఓడిపోయిన వారికి పరలోకం లేదు. ఈ లక్ష్యంతో బతకాలి. తెలియని వారి కోసం ఈ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. తీసారా? 21వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదన్ను. అంటే పరలోకం ఎవరికి? జయించిన వారికే. ఎక్కడో పుట్టిన వాళ్ళం, ఎక్కడో పెరిగిన వాళ్ళం, పెరుగుతున్న వాళ్ళం, మనందరం ఇక్కడ కలుసుకుంటున్నామనంటే ఒక లక్ష్యము లేకుండా మనము కలుసుకోవడం అనేది, ఒక ఉద్దేశము లేకుండా, ఒక గోల్ లేకుండా ఇలా మనం కలుసుకోవడం అనేది కూడా మీనింగ్లెస్. మనందరికీ ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉండాలి. మనం అనుకోవచ్చు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అనుకుంటాం. ఇవన్నీ మర్చిపోదాం కాసేపు. అందరున్నా భూమి మీద మనందరం ఒంటరి వారమే. ఇది ఒంటరి యాత్రనే. నేను కన్ను మూసే సమయానికి నా కుటుంబంలో ఎవరు రారు నాతో. మీరు కన్ను మూసినా ఎవరు రారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే సమయానికి స్టాంప్ పడాలి. దేవుని చేత మన మీద స్టాంప్ పడాలి. గెలిచిన బిడ్డ, గెలిచిన కుమారుడు, గెలిచిన కుమార్తె. అస్సలు మర్చిపోకూడదు. ఇది అస్సలు మర్చిపోకూడదు.
ఉద్యోగ టెన్షన్లు ఉండొచ్చు, చదువుల టెన్షన్లు ఉండొచ్చు, వ్యాపార టెన్షన్లు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, జీవితమంతా సమస్యలు ఉండొచ్చు. కానీ వీటిని మనము కారణాలుగా పెట్టి అందుకే నేను ఓడిపోయాను ప్రభు అంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే నేను ఓడిపోయానంటే దేవుడు ఒప్పుకోడు. పరీక్ష సరిగా రాయకపోతే ఫెయిల్ అవ్వడం తథ్యం. నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే అని చెప్పినా ఎవడు వినడు. వింటాడా? మా ఇంట్లో కరెంటు లేకుండా సార్ అందుకే నేను చదవలేకపోయాను, ఎవడు వింటాడు ఈ మాటలు? ఈ కథలు ఎవ్వడు వినడు. నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అనే స్టాంప్, పాస్ అయితే పాస్ అయ్యావనే స్టాంప్. అంతకుమించి మూడో ముచ్చటే లేదు ఇక్కడ. దేవుని దగ్గర కూడా అంతే. ప్రభువా నేను ఎందుకు ఓడిపోయానంటే ఇంకా పక్కకు జరుగు, ఇవన్నీ ఎందుకు కథలు, పనికి మళ్ళీ మాటలు, పక్క జరుగు. అందుకే గెలవాలి, పరలోకంలో అడుగు పెట్టాలి. అయితే గెలవడం అన్నది మనకు ఒక రూట్ తెలియాలి. గెలవడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గం తెలియాలి. ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. పొర్రపాటున కూడా ఆ అవరోధాలు మనల్ని జయించకూడదు. స్టార్ట్ చేద్దాం. అవరోధాలలో 2 రకాల అవరోధాలు ఉంటాయి. స్టార్ట్ చేశాను. ఇక అవరోధాలకున్న మరొక పర్యాయ పదం ఏంటి? అడ్డంకులు. మన గెలుపును ఆపడానికి వచ్చే అడ్డంకులు. మనము గెలవకుండా జీవితంలో మనల్ని నియంత్రించడానికి ప్రయత్నము చేసే అడ్డంకులు. ఉదాహరణకు గత 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్న మన సౌలు గారిని మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సౌలు గారు తన జీవితంలో నాయకుడయ్యాడు, రాజయ్యాడు, అధికారి అయ్యాడు, అధిపతి అయ్యాడు. మీరు చెప్పండి, ఏ మనిషి అయినా ఒక దేశానికి రాజు అవ్వడం అన్నది అంత ఈజీనా? జనరల్గా మాట్లాడితే కష్టం. ఎందుకంటే పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము పలానాయని ముఖ్యమంత్రి అభ్యర్థిగా, పలానాయని ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము అనుకుంటున్నామని అంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయి. కొంతమంది ఓకే అంటారు, కొంతమంది నాట్ ఓకే అంటారు, కొంతమంది ప్రతిపాదిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి అక్కడెక్కడో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ సింహాసనం ముందు కూర్చోవాలనంటే, పీఠం మీదకి ఎక్కాలి అనంటే బయట 100 అడ్డంకులు ఉంటాయి. పడనివారు, అడ్డు చెప్పేవారు, వీళ్ళందరినీ దాటుకుంటే తప్ప అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చోలేడు. ఐ రైట్ ఆర్ నాట్? జనరల్గా ఉంటాయి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. విషయం ఏంటంటే సౌలు గారికి ప్రాబ్లమ్సే లేవు. నేరుగా వెళ్ళిపోయి సింహాసనం ముందు కూర్చున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఆయన గోత్రం ఎక్కడో బెన్యామీను గోత్రం. ఒక బెన్యామీను గోత్రికుడు 12 గోత్రాల వారిని పరిపాలించాలనంటే మిగిలిన 11 గోత్రాల వారి సపోర్ట్ అవసరం ఉండదు? అంగీకారం ఉండాలి కదా. మరి అందరి ఆమోదముతోనే ఈయన రాజు అవ్వగలడు. చిన్న గోత్రం, చిన్నవాడి గోత్రం. అలాంటప్పుడు ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతి ఒక్కటికి ఉంటాయి టన్నుల కొద్దీ ఏమిటది, ఈగోలు అంటాం. అడ్డొస్తాయి, మరి ఖచ్చితంగా అడ్డొస్తాయి. ఒక బెన్యామీను గోత్రికుడు ఏంటండి మమ్మల్ని పాలించడం అని ఒక రూబేనీయుడికు ఈగోయిజం అడ్డొస్తుంది, ఒక షిమ్యోను గోత్రం వాడికి ఈగోయిజం అడ్డొస్తుంది. ఎందరో ఉన్నారు. కానీ విషయం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా సౌలు గారు ఫేస్ చేయాల. దానికి ఒకే ఒక కారణం, దేవుడు మొత్తం అన్ని క్లియర్ చేసేసాడు. దేవుడు అన్నీ క్లియర్ చేసి నేను ఎన్నుకుంటున్నాను, ఇంకెవడు మాట్లాడకుండా తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. అదే కదా మనం సమూయేలు మొదటి గ్రంథంలో చూసేది. అసలు సౌలు గారు సింహాసనం ఎక్కడానికి ఏమైనా కష్టపడ్డా? మీరు చెప్పండి. ఏమీ కష్టపడలేదు. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను రాజు అయ్యాను అన్నట్టుగా. అంటే కళ్ళ ముందు కనిపించే, బయట కనిపించే, మళ్ళీ ఈ మాట అంటున్నా, బయట కనిపించే
బయటికి కనిపించే బాహ్య సంబంధమైన అడ్డంకులు కానీ బాహ్య సంబంధమైన అవరోధాలు కానీ ఏవి సౌలు గారికి అడ్డు రాలేదు. నోట్ దిస్ పాయింట్ అంటున్నాను స్టార్టింగ్లోనే. చెప్పండి, నేను ఏ అవరోధాల గురించి మాట్లాడాను ఇంతవరకు? బాహ్య సంబంధమైన అవరోధాలు. అవరోధాలలో 2 రకాలు ఉంటాయని చెప్పానే, ఇది మొదటి రకం ఆన్ ద స్క్రీన్. బాహ్య సంబంధమైన అవరోధాలు, ఎక్స్టర్నల్ ఆబ్స్టకల్స్. ఎక్స్టర్నల్ ఆబ్స్టకల్స్, వాటిని బాహ్య సంబంధమైన అవరోధాలు అని అంటారు. సౌలు గారికి బాహ్య సంబంధమైన అవరోధాలు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఏ వ్యక్తికైనా బాహ్య సంబంధమైన అవరోధాలు ఉండి తీరుతాయి. ఆయనకు రాలేదు కనుక మనకు రావు, మనకు ఉండవు అని కాదు, మనకైతే ఉంటాయి కంపల్సరీ. ఆయనకు దక్కినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘనత, భాగ్యం అనుకోవచ్చు. ఏ ఇబ్బందులు లేకోకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా, అంటే ఇది ఎట్లుందనంటే సర్పంచ్ అవ్వకుండా, ఇంకా కొన్ని చెప్పండి, కనీసం సర్పంచ్ అవ్వకుండా, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటుంది, అలా ఉంది సౌలు గారి పరిస్థితి. ప్రజల మద్దతు కొరకు ఈయన పెద్ద కష్టపడింది లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం, సువిశాలమైనటువంటి దేశంలో అన్ని గోత్రాల పెద్దల దగ్గరికి వెళ్ళి, నేను ఇలా మేము అందరినీ పాలించాలనుకుంటున్నానండి, నేను పాలిస్తే నేను ఇచ్చేటువంటి ఏమిటి బెనిఫిట్స్ ఇవి, ఈ ప్రభుత్వంలో, నా ప్రభుత్వంలో ఇలాంటి పాలన ఉంటుంది రండి అని ఈయన పెద్దగా తిరిగి కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి అన్ని గోత్రాల వారి దగ్గరికి వెళ్ళి మద్దతు కూడబెట్టుకునేటువంటి అవసరత కూడా సౌలు గారికి లేదు ఇక్కడ. కానీ ఈరోజు మన కళ్ళ ముందు కనపడే అనేక మంది నాయకులకి ఈ అవసరం ఉంది. చూడండి, ప్రతి పార్టీ వారు మన దగ్గరకు వస్తారు, ప్రజల దగ్గరకు వస్తారు. ప్రతి నాయకుడు మన దగ్గరకు వచ్చి మన మద్దతు కోసం వాళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళ రాజకీయ రంగం కనుక ఒక పెద్ద స్థాయిలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. విషయం ఏంటంటే, మన గురించి మాట్లాడదాం. మనము జీవితంలో గెలిచి పరలోకానికి అడుగు పెట్టాలంటే, గెలిచి పరలోకములో అడుగు పెట్టాలనంటే మనం ఎప్పుడు కూడా మానసికంగా ఒక ప్రిపరేషన్తో ఉండాలి, ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమిటది? నేను గెలిచి పరలోకంలో అడుగు పెట్టడానికి, నేను గెలిచి పరలోకంలో అడుగు పెట్టడానికి ఖచ్చితంగా నా జీవితంలో బాహ్య సంబంధమైనటువంటి అవరోధాలు ఉండి తీరతాయి. ఇంగ్లీష్లో ఏమన్నాం దీన్ని? ఎక్స్టర్నల్ ఆబ్స్టకల్స్. బాహ్య సంబంధం అంటే, ఉదాహరణకు నేను పరలోకంలో అడుగు పెట్టడానికి అడ్డుపడే వారి జాబితాలో నా కుటుంబమే ఉండొచ్చు, నా తల్లి ఉండొచ్చు, నా తండ్రి ఉండొచ్చు, నా తోబుట్టులు ఉండొచ్చు, నేను కట్టుకున్నవారు ఉండొచ్చు, నేను కన్నవారు ఉండొచ్చు, లేదా నా బంధువులు ఉండొచ్చు. ఈరోజు మీలో కూడా కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. నేను బాగా బతకాలనుకుంటున్నాను, దేవునికి దగ్గరగా భక్తిగా బతకాలనుకుంటున్నాను, నా ఆత్మీయ జీవితంలో గొప్పగా బతకాలనుకుంటున్నాను, కానీ శోధనలన్నీ నా ఫ్యామిలీతోనేనండి, నా బంధువులతోనండి, లేదా ఇరుగు పొరుగు వారితోనండి, ఆఫీస్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు. విషయం ఏంటంటే, ఇవన్నీ మనకు బాహ్య సంబంధమైన అవరోధాలు. ఈరోజు ఈ బాహ్య సంబంధమైన అవరోధాల గురించి మన ధ్యానము కాదు, ఇది ముందుగా చెబుతున్నాను. ఈరోజు మన ధ్యానం బాహ్య సంబంధమైనటువంటి అవరోధాల గురించి కాదు. ఎందుకనగా ఒక వ్యక్తిని ఈరోజు మళ్ళీ మనం ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఆయన పేరు సౌలు. అయితే ఆయనకు తన జీవితంలో ఈ ప్రాబ్లమ్స్ లేవు, గద్దెనెక్కడానికి ఈ ప్రాబ్లమ్స్ ఏవి తనకు అడ్డు రాలేదు. డైరెక్ట్గా ఎక్కేశాడు, కూర్చున్నాడు. అయితే తన జీవితంలో తనను ఓడించిన అవరోధాలు బాహ్య సంబంధమైనవి కాదు, కానీ రెండో రకం ఆన్ ద స్క్రీన్, అంతర్గత అవరోధాలు. వీటిని ఇంటర్నల్ ఆబ్స్టకల్స్, అంతర్గత అవరోధాలు, ఇంటర్నల్ ఆబ్స్టకల్స్. సౌలు అనే ఒక నాయకుడు తన జీవితంలో ఓడిపోవడానికి
అతని శత్రువులు అంతర్గత అవరోధాలు. కరెక్ట్గా మాట్లాడితే సౌలు గారికి శత్రువులు ఎవరు పెద్దగా లేరు. తన జీవితంలో తనకు తానే శత్రువు అయిపోయాడు. అది తాను గుర్తించలేకపోయాడు. బహుశా మరణ సమయానికి ఇవన్నీ ఆయనకు గుర్తొచ్చింటాయేమో, ఇప్పుడు మనకు అప్రస్తుతం. కానీ తన జీవితంలో గత వారం మాట్లాడుకున్నట్టుగా దావీదు గారు చూసిన సక్సెస్ని సౌలు గారు ఎందుకు చూడలేకపోయాడని అడిగితే, ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. సౌలు గారు తనను తానే ఓడించేశాడు. తనను తాను ఎలా ఓడించేశాడు? ఇంకొక మాటలో చెబితే తన చేతిలో తానే ఓడిపోయాడు. సౌలు గారిని ఎవరు ఓడించేలా, తానే ఓడిపోయాడు. ఎందుకంటే తను ఎక్కువగా శత్రువుగా భావించిన దావీదు గారు ఎప్పుడు ఈయనను టార్గెట్ చేయలేదే? చేశాడా? ఏ రోజు సౌలు గారిని టార్గెట్ చేయలేదు దావీదు గారు. ఈయన టార్గెట్ చేశాడు రివర్స్లో. అయినా ఫెయిల్ అయ్యాడు, అయినా ఓడిపోయాడు. ఈయన ఓటమికి కారణం ఏంటో ఈరోజు ఒక 7 అవరోధాలను మీ ముందు నేను మాట్లాడబోతున్నా. ఏమిటా అవరోధాలు? అంతర్గత అవరోధాలు. నేను ఇప్పుడు సౌలు గారి గురించి మాట్లాడుతుండగా మనమేమనుకోవాలి, ఇది ఆ పెద్ద మనిషి గురించి మా గురించి కాదనుకుంటే మనకు సరిగా లేనట్టు మైండ్. ఆ ప్రాబ్లం నాకుందేమో అని నేను చెక్ చేసుకోవాలి నేను మాట్లాడేటప్పుడు, ఆ ప్రాబ్లం మీకుందేమో అని మీరు చెక్ చేసుకోవాలి వినేటప్పుడు. తద్వారా ఆయన జీవితంలో జరిగిన ఓటమి నా జీవితంలో జరగకూడదు. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఓటమి నా జీవితంలో ఇది జరగకూడదనంటే అక్కడ జరిగిన తప్పులు నా జీవితంలో జరగకూడదని ఈరోజు మనందరం కూడా ఒక మంచి జ్ఞానయుక్తమైన మనసుతో ఈ మాటలు మనం ఆలోచించాలి. రెడీ? రైట్, స్టార్ట్ చేద్దాం. సౌలు గారి జీవితంలో మనం బాగా గమనిస్తే తాను చూడవలసిన సక్సెస్ని ఆయన చూడలేకపోవడానికి గల కారణం నంబర్ 1, ఆయనను జయించినది ఆయన జీవితంలో ఉన్న భయం, ఫియర్, షైనెస్. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. సమూయేలు మొదటి గ్రంథం రండి. సమూయేలు మొదటి గ్రంథము తెలుసు కదా? తెలిసినా మనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 20 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. గడిచిన 2 వారాలు మనం చూసాం, మళ్ళీ చూద్దాం 20 నుంచి. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతనిని వెదకవలసి వచ్చింది, కారణం అతను కనబడలేదు కనుక. అంటే బహుశా ఎవరింటికైనా వెళ్ళాడా, లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్ళాడంటే అది కాదు సంగతి. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. ఎందుకు దాగి ఉన్నాడో మనం ఆలోచిద్దాం ఒకసారి. ప్రజల ముందుకు రావడానికి భయపడిపోతున్నాడు. అది భయమా, సిగ్గా అని అడిగితే ఒక అరకిలో ఇది, ఒక అరకిలో అది, 2 కలిస్తే కాక్టైల్ జ్యూస్. ఫియర్ ఉంది, షైనెస్ ఉంది, భయం ఉంది, సిగ్గుంది. గుర్తుపెట్టుకుందాం, ఇది అధికారికంగా ఈరోజు ప్రజల మధ్య నాయకునిగా ప్రకటింపబడుతున్న రోజు. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ సౌలు గారు తన నాయకత్వ జీవితాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్న రోజు ఎలా ప్రారంభమైందని అడిగితే భయముతో ప్రారంభమైంది, సిగ్గుతో ప్రారంభమైంది. ఒక నాయకుడు సిగ్గుపడితే, ఒక నాయకుడు భయపడితే ఆ మనిషి ఎప్పుడు నాయకుడు అవ్వలేడు.
ఆ మనిషి ఎప్పుడు నాయకుడు అవ్వలేడు. అది నాయకత్వపు లక్షణం కాదు. ఆ మనిషి బలహీనుడు, వీక్, అబ్సల్యూట్లీ వీక్. మన సౌలు గారు తన జీవితంలో చూడాల్సిన సక్సెస్ని చూడలేకపోవడానికి, లాస్ట్ వీక్ చెప్పాను, దేవునితో సహవాసం ఎక్కువ లేకపోవడం. దేవునితో సహవాసం లేకపోతే ఆటోమేటిక్గా ధైర్యం ఎగిరిపోతుంది. ఆ పాయింట్ ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కనుక నెక్స్ట్ పాయింట్ని మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఫియర్ ఈజ్ అ గ్రేట్ ఆబ్స్టకల్ ఫర్ ఎనీబడి when he or she travels to see success. నా జీవితంలో నేను సక్సెస్ను చూడాలి, నా జీవితంలో నేను విజయాన్ని చూడాలనే కోరిక కలిగిన ప్రతి ఒక్కరిని అడ్డగించే భయంకరమైన అవరోధమే ఆ మనిషిలో ఉండే సిగ్గు, ఆ మనిషిలో ఉండే భయం. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? పేరు చెప్పండి. మన గురించి. సౌలు గారు వెళ్ళిపోయారు, చాలా కాలం అయిపోయింది. సౌలు గారు వెళ్ళిపోయారు, ఆయనలో ఉన్న తత్వం మాత్రం ఇప్పటికీ బతికే ఉంది. ఎవరిలో బతికుంది? మనందరిలో బతికే ఉంది. మనందరిలో బతికే ఉంది. బాప్తిస్మము తీసుకొని ఎంతకాలం అయిపోయింది? 10 సంవత్సరాలు అయిపోయింది కొంతమందికి అయితే. ఈ రోజుటికి ముందుకు రావడానికి గజ్జ 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 వణికిపోతున్నామంటే కారణం మనలో ఉన్న సిగ్గు, మనలో ఉన్న భయం. మనం అనుకుంటున్నాం, ఏం కాదులే, మరి ఏం చేద్దాం, మరి దేవుడు అలా పుట్టించాడు. దేవుడు అలా ఏం పుట్టించలా, మనం అట్లా తయారయ్యామంతే. మనలో ఉన్న నాయకుడు బయటికి రాకుండా మనమే మూత మూసేశాం. మనలో ఒక నాయకుడు ఉన్నాడు, మనలో ఒక నాయకురాలు ఉన్నది. ఆ లీడర్ బయటికి రాకుండా మనమే మూత మూసాము. అందుకే నీళ్లు లోపలుండిపోయాయి. నీళ్లు బయటికి వస్తే దాహము తీరుతుంది. నీళ్లు లోపలే ఉంటే ప్రయోజనం లేదు. నీళ్లు బయటికి వస్తేనే ప్రయోజనం. బయటికి రావాలంటే ఈ నీటిని అడ్డగించుచున్నదే ఒక చిన్న మూత. ఆ మూత తీస్తే చాలు, అలా తాగేయచ్చు. మనందరం ఏం చేస్తున్నాం? భయం అనే ఒక మూతను లోపలున్న నాయకుడు బయటికి రాకుండా మూసేశాం. సిగ్గు అనేటువంటి ఒక చిన్న మూతను, చిన్నదే అది, ఇంత పెద్ద బాటిల్ నియంత్రిస్తుంది. దీని బిల్డప్ చూడండి. ఇంత పెద్ద బాటిల్ని, అందులో ఉన్న నీళ్ళని ఈ చిన్న మూత మూసేయడం ఏంటి? తెరవండి అంటున్నా నేను. ఏం చేయాలి? ఓపెన్. ఇది ఓపెన్ చేస్తే లోపల నుంచి లీడర్ వస్తాడు. ఎవరు లీడర్ ఇక్కడ? ఎవరు లీడర్ ఇక్కడ? అందరూ లీడర్సే. అందరూ లీడర్సే. నన్ను చూడకండి, నన్ను చూడకండి. మీ ఇంటికి మీరే లీడర్, మీ పిల్లలకు మీరే లీడర్. అంతేనా? దేవుడు మీకు కొంతమంది ఆత్మలను అప్పగించి ఉంటాడు. 5 మందినో 10 మందినో 20 మందినో 30 మందినో, వాళ్ళకు మీరే లీడర్. కొన్ని సందర్భాలలో దేవుడు పిలుస్తూ ఉంటాడు మిమ్మల్ని మరొకరి ద్వారా పిలిచి పలానా చోట ఆయనను గురించి చెప్పేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనమేం చేసాం? మూత మూసి కూర్చున్నాం కనుక బయటికి రావట్లేదు మనం. ఆ మూత తెరవనంత వరకు మన జీవితంలో విజయం, లేదా ఇంగ్లీష్లో సక్సెస్, అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది. హోప్ ఐఎమ్ క్లియర్. సౌలు గారి సక్సెస్ని ఆయన చూడలేకపోవడానికి ఆయన ప్రారంభం బలహీనంగా ఉంది. వీక్. వెరీ గుడ్.
ఇక ఇది అందరూ మనసులో పెట్టుకుంటే ఒక వచనం అయితే చూద్దాం. సామెతల గ్రంథంలో భయమును గూర్చి ఏమని ఎంత ఆలోచనాత్మకంగా వ్రాసాడో ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. తీసారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఒకసారి 25వ వచనం చూద్దామా? 25 భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చాలు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అది ఉరిట. భయం అనేది ఒక ఉరి. గురి యొద్దకు వెళ్ళకుండా మనల్ని పట్టేసే ఉరితాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒక కారణం మనలో ఉన్న పిరికితనాన్ని తన్నిదరమేయడానికి. మనుషులు ఎవ్వడు మనల్ని చంపడు. నేను తప్పు మాట్లాడి మీరు నన్నేం చంపరు. కాకపోతే మనుషులకే మనం ఎక్కువ భయపడుతున్నాం. అలాంటి భయాలలో అన్నిటికంటే భయంకరమైన భయమే మనిషికి మరణ భయం. యేసు ప్రభు వచ్చింది ఆ మరణ భయాన్ని తీసేయడానికి. హెబ్రీ పత్రిక 2, కొంచెం స్పీడ్గా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు. 14-15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. అంటే ఏ మనిషినైతే భయము జయిస్తూ ఉంటుందో ఆ మనిషి ఆ భయానికి దాసుడైపోయాడు. దాస్యములో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, భయం అనే చెరలో ఉన్నాడు. ఆ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. నీళ్ళల్లోకి దిగడానికి భయపడుతున్న బిడ్డను ముందుగా తండ్రి నీటిలోకి దిగి నేను ఉన్నాను కదా దిగంటాడు ఈత నేర్పించడానికి. సైకిల్ ఎక్కి తొక్కడానికి భయపడేటువంటి కుమారుడికి సైకిల్ నేర్పిస్తూ నేను పట్టుకున్నానుగా అంటాడు. యేసుప్రభు లోకానికి వచ్చింది మనలో ధైర్యాన్ని నింపడానికి. అది అబద్ధాలు చెప్పి కాదు, వాస్తవాలు చెప్పి ధైర్యవంతులుగా ఉండమని చెప్పడానికి. ఆయన వారముగా బతుకుతూ మనం భయపడి బతకడం ఏంటి? తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. క్రైస్తవులుగా మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భరోసా ఇది. దేవుని ఆత్మ కలిగిన వాడు పిరికివాడుగా బతకడానికి వీలు లేదు. దేవుని ఆత్మ కలిగి నేను బతుకుతున్నానని అనుకుంటూ పిరికివారుగా మనం బ్రతుకుతుంటే మనలో ఉన్నది అసలు దేవుని ఆత్మనే కాదు. ప్రకటన గ్రంథం 21లో ఉంది తెలిసిన మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో పరలోకం మిస్ చేసుకునే వారి జాబితా కనపడుతోంది. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అనుంది. మిగిలిన లిస్ట్ చదవలేదు. ఫస్ట్ మాట చివరి మాట మన సబ్జెక్ట్ అదేగా. పిరికివారు అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే పిరికివారుగా బతకడం వలన వచ్చే నష్టం ఏంటంటే, నష్టం పెద్దగా ఏం లేదు, నరకానికి పోవడం అంతే. అదే నష్టం. మనము ఆయన పిల్లలమని చెప్పుకొనుటకు దేవుడు సిగ్గుపడతాడు. దేవుడు సిగ్గుపడతాడు. కారణం మనలో ఉన్న పిరికితనాన్ని చూసి. ప్రియులారా, ఈ భయం అనే అవరోధం, సిగ్గు అనే అవరోధం మనల్ని ఎప్పుడు కూడా జయించకూడదు.
మనము ఆ అవరోధాన్ని మనము జయించి దానిని అధిగమించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనం సక్సెస్ అన్నదాన్ని చూస్తాం. అప్పుడే విజయాన్ని మనం చూసేది. అంటే మనందరము కూడా నాయకులుగా భూమి మీద బతకాలి. ఆ నాయకులు భయము లేకుండా బతకాలి అని చెప్పాను కదా అని దేవుని యందు భయము తీసేసి బ్రతికితే కుదరదు. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి మస్ట్ అండ్ షుడ్. సమాజంలో లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా, దేవునికి భయపడేవాడు భూమి మీద ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నంబర్ 1. సౌలు గారిని జయించిన అవరోధం నంబర్ 1 అది. నంబర్ 2 వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూసాం, మళ్ళీ చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనం నుంచి లాస్ట్ వీక్ చదివే, మళ్ళీ చదువుదాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. తర్వాత క్లాస్ గట్టిగానే పీకెను సౌలు గారికి. ఏం చేసావు నువ్వు? సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు కారణం చెప్పాడు. 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నువ్వు చేసిన తప్పు నీకు అర్థమవుతుందో లేదో, చాలా బుద్ధిహీనంగా నువ్వు ప్రవర్తించావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యం ఇప్పుడు నీకు నిలవదు. కారణం ఒక అవరోధం నిన్ను జయించేసింది. అదే అవరోధము గనుక నీలో ఉంటే నువ్వు నాయకుడిగా ప్రజలకు న్యాయం చేయలేవు. ఆ అవరోధం పేరు అసహనం, పేషెన్స్ లేకపోవడం, సహనము లేకపోవడం. నాయకునికి ఎప్పుడు సహనం ఉండి తీరాల్సిందే. కేవలం ఈ ఇన్సిడెంట్ను బట్టి మాత్రమే కాదు, అలా మనం సమూయేలు గ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే పౌలు గారిలోని అసహనం కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది. సహనము చాలా తక్కువ ఈ నాయకునికి. తనలో ఉన్న ఆ అసహనం ఇంగ్లీష్లో ఇంపేషెన్స్ అని అంటారు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, ద సెకండ్ వన్. సౌలు అను ఈ నాయకుడిని జయించిన ఇంపేషెన్స్ అనే ఒక ఆబ్స్టకిల్ అది. ఎవరిని జయించిన అవరోధం అది? అక్కడ సౌలు, ఇప్పుడు మనం అసహనం, సహనము తక్కువ. సహనం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో పొరపాట్లు కుప్పలు చోటు చేసుకుంటాయి. నష్టం ఎక్కడి వరకు వెళ్ళింది? ఏకంగా రాజ్యాధికారమే తనకు దూరం అవుతోంది. దేవుడి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం నాయకుడిగా తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. ఛాన్స్ నీకే ఇచ్చాడు, కానీ నిలబెట్టుకోలేకపోతున్నావు. సౌలా, ఛాన్స్ నీకే ఇచ్చాడు దేవుడు. ఈ 12 గోత్రాల వారిని నువ్వే పాలించాలి, సదాకాలం ఉండాలి నీ వారు. ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద అవకాశం దేవుడు నీకు ఇస్తే ఒక్క బలహీనతను నువ్వు జయించలేకపోవడానికి, ఒక్క బలహీనతను నువ్వు జయించకపోవడం వలన నష్టం ఎక్కడి వరకు వచ్చింది? పర్మనెంట్గా ఎఫెక్ట్ పడుతోంది. నిత్య ప్రభావం పర్మనెంట్గా ఎఫెక్ట్ పడుతోంది. అంటే నాయకుడు ధైర్యవంతుడై ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, సహనము కలిగి కూడా బతకాల్సిందే. పెంచుకోవాలి.
ఏముంది అక్కడ 13వ వచనంలో? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. అవివేకం. ఇంతమంది ప్రజలను పరిపాలించాలనంటే కాసేపు నువ్వు సైలెంట్గా ఎందుకు ఉండలేకపోయావు? కాసేపు నువ్వు ఎందుకు ఆగలేకపోయావు? దట్ షోస్ యువర్ వీక్నెస్, దట్ షోస్ యువర్ ఇంపేషన్స్. అందుకే నాయకుడు ఎప్పుడు కూడా త్వరగా రియాక్ట్ అవ్వకూడదు. నాయకుడు షుడ్ బి కూల్. A leader should always be cool. ఆ వ్యక్తి ఇక సహనము కోల్పోయాడు అని అంటే అది ఏదో శృతి మించింది, తారాస్థాయికి చేరిందని. ఆ తొందరపాటు సౌలు గారిలో చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతూ ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3 వెళ్దాం. 3వది ఇంకొకటి చూద్దాం. మనకు బాగా తెలుసు సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయం. అలా తీసి పెట్టండి. మనం ఇంతవరకు 2 లక్షణాలు మాట్లాడుకున్నాం. రెండవది సహనం. ఆ సహనానికి మరొక పేరు దీర్ఘశాంతం అని కూడా అనొచ్చు. దీర్ఘశాంతానికి సంబంధించి ఒక వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము, దయచేసి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం చూద్దామా? 29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మామూలు వివేకి కాదు. ఎంత వివేకి? మహావివేకి. ప్రియమైన దేవుని వారలారా, ఈ సందర్భంగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ లక్షణం ఎక్కడైనా మనకు తక్కువ ఉందేమో. ఎప్పుడైతే సహనం ఉండదో చాలా నష్టాలు వస్తాయి. ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది, లేదా శాశ్వత కాలం కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ విషయం మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ విషయంలో నెంబర్ 3 మనం వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం మీరు చదివితే, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అమాలేకీయుల విషయంలో దేవుడు ఒక పని వారికి అప్పగించాడు, సౌలు గారికి, ఆ సైన్యానికి. తను లోబడలేదు, తిరస్కరించాడు. కావాలని తిరస్కరించాడా, ఉద్దేశపూర్వకంగా కాకుండా తిరస్కరించాడా పక్కన పెడితే, దేవుని ఆజ్ఞ అక్కడ తిరస్కరింపబడింది. చాప్టర్ నెంబర్ 15లో అమాలేకీయుల గురించి మనము అక్కడ చదువుతాం. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో సమూయేలు గారు వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానము, తర్వాత సమూయేలు గారు చెప్పినటువంటి మాటలు చూద్దాం. ఎక్కడి నుంచి చదువుదాం? 13 నుంచి చదువుదాం. 15th చాప్టర్ 13 నుంచి. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్న ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అన్న ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. అందుకు సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగితే, ఇప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటో చూద్దాం. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. ఈ జనులు అనే పదాన్ని దయచేసి అందరూ ఈ పాయింట్ దగ్గర ఫోకస్ చేయాలి. అసలు దేవుడు నీకు చెప్పిందేంటి, నువ్వు చేసింది ఏంటి అని అంటే ఎవరిని చూపిస్తున్నాడు? జనులు. ఆ జనులకు నేను నో అని చెప్పలేకపోయాను. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్.
అందుకు 16వ వచనం, సమూయేలు నీవు మాటలాడ పని లేదు. మాట్లాడకిక. దేవుడు నీకు చెబితే ఒక పని చేయమని నువ్వు ఎవరిని చూస్తున్నావు? ప్రజలను చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు. దేవుని ఆజ్ఞను పక్కన పెడుతున్నావు. నేను ఒకవేళ అడ్డగిస్తే వీళ్ళేమైనా అనుకుంటారేమో. విషయం చెప్పనా, సౌలు గారిలో ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. దేవుడు ఏమనుకుంటాడు లేదు ఇక్కడ. ప్రజలు ఏమనుకుంటారు, మనుషులు ఏమనుకుంటారు. తర్వాత ఏం జరిగిందో తెలుసు. అందుకు సమూయేలు ఏమంటున్నాడు ఆయన 16th verseలో, నీవు మాటలాడ పని లేదు, కీప్ క్వైట్, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, విను. చెప్పండి సార్ అన్నాడు సౌలు గారు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా, జనులు కాదు, దేవుడు నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు. నిన్ను ఈ స్థితిలో నిలబెట్టిన వాడే నీకు పని చెప్పాడు. ఆ పని చేయకుండా నువ్వు ఆపేసి ఎందుకు చేయలేదని అడిగితే, ప్రజలను చూసి నేను చేయలేదు, ప్రజలను బట్టి నేను చేయలేదు, ప్రజలు ఏమనుకుంటారో అని నీ మైండ్ అంతా ప్రజల మీద ఉంది. కానీ నిన్ను నిలబెట్టినవాడు, కూర్చుండబెట్టినవాడు, నిన్ను హెచ్చించినవాడు ఎవరు అనే ప్రాథమికమైన విషయాన్ని మర్చిపోయావు. అంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రజల కారణం దేవుడా? మర్చిపోయావు. అసలు నీ దృష్టికే నువ్వు అల్పుడు. స్టార్టింగ్లో మన కాన్వర్జేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకో. సమూయేలు గారి మాటలు అవి. అంతకుముందు చాప్టర్స్లో 12వ అధ్యాయం మొదటి గ్రంథంలో 12 కాదు, క్షమించండి, 9వ అధ్యాయంలో ముందుగా చూద్దాం. 9వ అధ్యాయంలో 21వ వచనం, అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఎలాగ పలుకుచున్నావయ్యా? ఎందుకు పలుకుచున్నావు? నేను చాలా చిన్నవాడిని గుర్తు చేస్తున్నాడు సమూయేలు గారు. అసలు నీ దృష్టిలోనే నువ్వు లేవు, నీ దృష్టికి నువ్వే అల్పుడవు. అట్టడుగు స్థాయిలో ఉన్న నిన్ను అందలానికి ఎక్కించి కూర్చోబెట్టింది ప్రజలు కాదు, నిన్ను దేవుడు. నీ ఫోకస్ దేని మీద ఉంది? ప్రజల మీద ఉంది. వచ్చేయండి 15th చాప్టర్ ప్లీజ్. దేవుడు నిన్ను అభిషేకించాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపాడు. 18th verse, దేవుడు నిన్ను సాగనంపాడు. ఈ పని చేయమని దేవుడే నీకు చెప్పాడు. పంతొమ్మిదవ వచనం, నీవు ఎందుచేత దేవుని మాట వినకపోతివి? ఎందుకు వినలేదు దేవుని మాట? సౌలు గారి దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ప్రజలను బట్టి. 23వ వచనం, తిరుగుబాటు చేయుట అంటే సౌలు గారు ఏం చేశాడు? తిరగబడినట్టే దేవుని మీద, తిరస్కరించినట్టే దేవునిని. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి లేదా తిరస్కరించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేననగా. ఇప్పుడు మళ్ళీ ఒప్పుకుంటున్నాడు సౌలు గారు. ఏమని? 24వ వచనంలో, జనులకు జడిసి వారి మాట నేను విన్నాను. చూడండి అక్కడ కన్ఫెషన్. ఎవరికి భయపడ్డాడు మనిషి? జనులకు జడిసి వారి మాట విన్నాను. నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటున్నాయి.
ఎందుకు ఇంత నొక్కుతున్నానంటే, ఎక్స్క్యూజ్ మీ, మనలో చాలామందికి బలహీనత ఉంటుంది. పేరుకే దేవుడు అని తగిలించుకుంటాం వెనక. అసలు దేవుణ్ణి ఎప్పుడు మనం చూడం, దేవుణ్ణి ఎప్పుడు మనం పట్టించుకోం. మన ఫోకస్ అంతా మనుషుల మీద ఉంటుంది, ఫోకస్ అంతా మనుషుల మీద ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఇదే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, నేను కానీ మీరు కానీ సరిగా చెప్పలేదు అనుకోండి, కాసేపు దేవుని వాక్యాన్ని ఇంకా నేను జాగ్రత్తగా చెప్పాలి అన్న ఆలోచన రావాలే కానీ నేను సరిగా చెప్పనందుకు వాళ్ళేమో అని అనుకున్నారేమో. అంటే నా ప్రాబ్లం ఇది అన్నమాట, నా ప్రాబ్లం ఇది. లేదా ఈ ప్రాబ్లం చాలామందికి లేదంటారు. ఈ ప్రాబ్లం వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో. ఎవ్వరు లేరు, కాసేపు అనుకుంది ఎవ్వరూ లేరు. అమ్మయ్య, ఎవరు చూడలేదుగా. ఎవరు చూడకపోతే తప్పు జరిగిన ప్రాబ్లం లేదన్నమాట మనకు. ఎవరు చూడకపోతే, మనం న్యాయం చేయకపోయినా మనకు ప్రాబ్లం లేదన్నమాట, ఎందుకంటే ఎవరు లేరు కనుక. దైవజనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు పెద్దగా ఎవరు చూడలేదనుకోండి, నేను ప్రిపేర్ అయినా ప్రాబ్లం లేదు, ప్రిపేర్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఎవరో సౌలు గారిని దేవుడు పక్కన పెట్టడానికి గల కారణం, ఈ మనిషి ఎప్పుడు మనుషుల గురించి ఆలోచించేవాడు. ఇంకా చూద్దాం, కిందికి వెళ్తే ఇప్పుడు ఇంత సీరియస్గా ఉందా కాన్వర్జేషన్. సమూయేలు గారు చాలా సీరియస్ అయిపోయారు, ఇక్కడ చాలా సీరియస్ అయిపోయాడు సమూయేలు గారు, మీరు అధ్యాయం మొత్తం చదివితే. ఎందుకంటే సౌలు గురించి ఆయన ఎంత తపన కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి, పైన 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అనగానే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా దేవునికి మొర్రపెట్టుచుండెను. అంత భారం ఉంది మనిషిపై, అంత వేదన ఉంది సౌలు గారి గురించి, సమూయేలు గారికి. ఆ కోపావేశముతోనే వచ్చి సౌలుతో మాట్లాడుతుంటే, నువ్వు చేసింది నీకు అర్థమవుతుందా, ఇంత బుద్ధిహీనంగా ఎట్లా ప్రవర్తించావు నువ్వు అని అంత గట్టిగా మాట్లాడుతుంటే, 30వ వచనంలో సౌలు గారి పిటిషన్ చూడండి ఎలా ఉందో. 30వ వచనంలో సౌలు గారి పిటిషన్. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అన్నాడు, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకుంటున్నాడు. ఈయన రిక్వెస్ట్ ఎట్లుంది, నేను నా బలహీనతల నుంచి నేను బయటపడడానికి నాకు సహాయం చేయి సమూయేలు గారు, లేకపోతే నా కోసం ప్రార్థన చేయనట్లా. ప్రాబ్లం ఆయనకి ఎక్కడుంది మెయిన్గా, నా జనుల పెద్దల ఎదుట, నెక్స్ట్ ఇశ్రాయేలుల ఎదుట నన్ను ఘనపరచు. మనుష్యులకు కనబడాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. మనుష్యులు నన్ను చూడాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. దీని వేషధారణ అనకపోతే ఏమనాలి, ఎవరో చూడాలి, అందుకే మనం పని చేయాలి. ఎవరో చూడాలి. ఇది పరిసయ్యుల నీతి, ఇది శాస్త్రుల నీతి. యేసుప్రభు ఖండించాడు, మనుష్యులకు కనబడవలనని వారిలా మీరు బతకండి. మనుష్యులకు కనబడాలని కాదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు కనపడతాయి మనకు. ప్రతి వ్యక్తి, నేనైనా మీరైనా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు. నేను ఆయన్నే ప్రప్రథముగా ఆనంద పెట్టాలి, ఆయన్నే సంతోష పెట్టాలి, నా విషయంలో ఆయన సంతృప్తి చెందాలి. నా విషయంలో ఆయనేమనుకుంటున్నాడో ఆ బాధ ఉండాలి మనకు. ఆయన ఏమనుకున్నా పర్లేదు, వీళ్ళేమనుకుంటున్నారో వాళ్ళేమనుకుంటున్నారు.
తనను రాజుగా నిలబెట్టిన దేవుణ్ణి మరిచిపోయిన సౌలు గారు మనుషులను గురించిన ఆలోచనలతో నిండిపోయాడు. తన జీవితంలో ఓడిపోయాడు. ప్రియులారా, మనకు చరిత్రలో గొప్ప గొప్ప సేవకులు కనబడతారు, మిషనరీలు కనబడతారు. అలాంటి వారు ఎందరో మనకు మాదిరికరంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. వాళ్ళెవరు పేరు కోసం తప్పించిపోలా. మనుషుల పొగడ్తల కోసం, మనుషులు కొనియాడితే వినడం కోసం ఇలాంటి సేవకులు ఎప్పుడు పరితపించిపోలేదు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే మనుష్యుల దేనికోసం, పొగడ్తల కోసం, మనుషుల గుర్తింపు కోసం తహతహలాడే ఒక పరిచర్య కనపడుతూ ఉంటుంది మనకు. నేను చెప్పడం కాదు, మీరు గమనించండి. మనుషులు చూడాలి, మనుషులు పట్టించుకోవాలి, మనుషులు గుర్తించాలి, మనుషుల చేత పొగడబడాలి, మనుషుల చేత కొనియాడబడాలి, మనుషుల చేత. ఇది అవరోధమే అవుతుంది కానీ ఆశీర్వాదం కాదు. మనుషుల చేత గుర్తింపు పొంది, మనుషుల చేత సన్మానించబడి, మనుషుల చేత ఓటు వేయబడి, దానికోసమే పరితపిస్తూ బతికితే ఇది అవరోధమే కానీ ఆశీర్వాదం కాదు. సౌలు గారు దేవుని చేత తిరస్కరించబడ్డాడు. దీనికి గల కారణం సౌలు దేవునిని తిరస్కరించడమే. నీవు యెహోవాను విసర్జించితివి, ఆయన ఆజ్ఞను నీవు విసర్జించితివి. 23వ వచనం. విసర్జించడం అంటే తిరస్కరించుట. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది ఆయన తిరస్కరించారు. తిరస్కరించి వాళ్ళు సాధించిందేముంది? యేసుక్రీస్తు ప్రభును తిరస్కరించడం వల్ల వాళ్ళు సాధించిందేముంది? ఏమీ లేదు. పైపెచ్చు జీవితంలో మేము గెలిచామనుకున్నారు కానీ ఆయన ఏదో చేసి వాళ్ళు గెలిచింది లేదు, సాధించింది ఏమీ లేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. అది చాలా ప్రమాదం. సమూయేలు గారిని పంపిన దేవుడు సమూయేలు గారిని తిరస్కరిస్తే ఆయన తిరస్కరించినట్టే అని డిసైడ్ అయిపోయాడు. సౌలు గారు తన జీవితంలో ఓడిపోయిన కారణానికి మరొక అవరోధం, దాని పేరు రిజెక్షన్. హీ రిజెక్టెడ్ గాడ్. దేవునిని తిరస్కరించాడు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దట్ ఈజ్ ఆబ్స్టకల్ నెంబర్ 3. ఆ వ్యక్తి దేవునిని పక్కన పెట్టి మనుషులను ముందుకు తీసుకొని వెళ్ళాడు. అది తన ఓటమికి కారణమైంది. రైట్, వెరీ గుడ్. ఇకపోతే సౌలు గారికి అడ్డుపడిన మరొక అవరోధమే రిజల్ట్ గురించి ఆలోచించకుండా త్వరగా ఆవేశపడి ఆయన యాక్ట్ చేసేవాడంటే చాలా స్పీడ్గా. హేస్టీ డీడ్స్ అంటారు, హేస్టీ రియాక్షన్స్. ఈ మాట నేను అనడం వల్ల నెక్స్ట్ ఏమవుతుంది, ఈ అడుగు నేను ముందుకేయడం వల్ల నెక్స్ట్ ఏమవుతుంది. ఒక నాయకుడు ఎప్పుడు ఇవి ఆలోచించాలి. ఈ ఆలోచన సౌలు గారికి తక్కువ ఉంది. నేను ఒక మాట అడుగుతాను, చేతిలో ఉన్న ఈట తీసుకొని ఎవరి మీదకి విసిరాడు? చెప్పండి, పేరు చెప్పండి. ఎవరి మీదకి విసిరాడు? దావీదు గారి మీదకి విసిరాడని మనం అంటున్నాం. దావీదు గారి మీదకి విసిరాడంటే ఇది ఒక రీజన్ ఉందిలే, పాపం ఈయన శత్రువుగా చూస్తున్నాడు విసిరాడు అనుకోవచ్చు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఒకరోజు యోనాతాను మీదకి కూడా విసిరాడు. దీని ఏమనాలి? యోనాతాను మీదకి కూడా విసిరాడు. ఎందుకు విసిరాడు? నా కొడుకు దావీదును కాపాడుతున్నాడు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఆయనకు. నా కొడుకు దావీదును రాజుగారి బల్ల దగ్గర ఒకానొక సందర్భములో ముఖ్యులందరూ కూర్చొని
భోంచేస్తారు రాజుగారి బల్ల దగ్గర. అందులో దావీదు గారు కూడా ప్లేస్ ఉంది. మొదటి రోజు చూశాడు, ఈరోజు ఎలాగైనా సరే ఈయన లేపేయాలని. ఎవరు? సౌలు గారు. మొదటి రోజు కనపడలా. రెండో రోజు చూశాడు. రెండో రోజు కనపడకపోయేసరికి దావీదు ఎక్కడా అన్నాడు అంతే. అప్పుడు యోనాతాన్ గారు ఏదో చెప్పాడు. చెప్పేసరికి నాకు నువ్వేంటో తెలుసు, నీ కథలు ఏంటో తెలుసు, నీ డ్రామాలు ఏంటో తెలుసు అని చెప్పి పక్క నీటి తీసుకుని విసిరేశాడు కొడుకు మీద. పోయింటే ఈయన ప్రాబ్లం ఏంటంటే తన జీవితంలో యోనాతాను రాజుగా చూడాలని. అది ప్రాబ్లం. మీకు అర్థమైందో లేదో. ఆయనకున్న కోరిక ఏంటంటే నా లైఫ్లో నా కొడుకు నేను రాజుగా చూడాలి. అది కోరిక. మళ్ళీ చూడాలనుకున్నప్పుడు ఆ మనిషి బతుకుండాలిగా. నీ కోరికే ఆ వ్యక్తి రాజు అవ్వాలని. నువ్వు ఆ వ్యక్తిని లేపాలని ట్రై చేస్తే వాట్ ఈజ్ యువర్ మెంటాలిటీ, వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? చూద్దాం. 20వ అధ్యాయం. ఏ పుస్తకం? సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. మీరు 24 నుండి 33 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 24 నుంచి 33 వరకు కొంచెం పరిచయం కోసం చూద్దాం. 27వ వచనం. అయితే అమావాస్య పోయిన మరునాడు, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 27 చదువుతున్నాను. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవట చూచి సౌలు, నిన్నయు నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా, యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవాలనని కోరి దయచేసి నన్ను పోనిమ్మని నన్ను పర్మిషన్ అడిగాడు. అది ఓవరాల్ కాన్సెప్ట్. నన్ను పర్మిషన్ అడిగాడు డాడీ అన్నాడు అంతే. దానికి 30వ వచనంలో సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా. ఈయన కొడుకు కాదు, నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు. నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? నీ డ్రామాలని తెలుసు నాకు, మీ ఇద్దరి దోస్తాన తెలుసు నాకు. ఇంకా యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీ వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించు. నిజముగా అతడు మరణమునకు అర్హుడు. రాగానే లేపేస్తాను, ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా లేపేస్తాను అన్నాడు అంతే. అందుకు యోనాతాను, అతడెందుకు మరణ శిక్ష నొందవలెను, ఏం పాపం చేశాడని అడిగారు. రివర్స్. ఇంకెనకు మెంటల్ ఎక్కింది. 33వ వచనం. సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరాను. ఎవరి మీదికి? మీరు ఆలోచించండి. ఈ నాయకుని యొక్క మైండ్ సెట్. వాట్ ఈజ్ హిస్ మైండ్ సెట్? ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లా. ఎవరి మీద అరుస్తున్నాడు, ఎవరి మీద దాడి చేస్తున్నాడు, దాని నెక్స్ట్ ఏమవుతుంది? దీన్ని ఏమంటాం? ఉద్రేకం. కొంతమందికి ఉద్రేకం చాలా ఎక్కువ ఉంటుంది. విషయం ఏంటంటే మనందరిలో కూడా ఉంటుంది. మాటకు చెప్తున్నాను, ఎన్నిసార్లు మన మొబైల్ ఫోన్లు పగిలిపోలేదు, టీవీ రిమోట్లు పగిలిపోలేదు చెప్పండి. ఎవరి మీద కోపం తెచ్చుకోవాలి తెలియక చేతున్న వస్తువు అవుట్. ఉద్రేకం. అరగంట తర్వాత చల్లబడి అనవసరంగా వాళ్ళు కొట్టుకుని మనమే ఫీల్ అవుతాం. మళ్ళీ పగలు కొట్టేటప్పుడు బాగానే ఉంటుంది, పోయిన తర్వాత మందికే బాధ. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏంటి సౌలు గారికి ఉన్న మరొక బలహీనత? ఉద్రేకము. ఇంగ్లీష్లో ఇంపెచువస్నెస్ అని అంటారు. ఇంపెచువస్నెస్. తన జీవితంలో ఆయన విజయాన్ని చూడకుండా తనను అడ్డగించిన అంతర్గత అవరోధాలు ఇవన్నీ. మీరు చెప్పండి, నేను ఇంతవరకు చెప్పిన భయము కానీ, అసహనము కానీ, ఇంకేం చెప్పిన తర్వాత తిరస్కార బుద్ధి కానీ, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉద్రేకం కానీ, ఈ బయట శత్రువులా లోపల శత్రువులా? లోపల శత్రువులు. సౌలు గారిని ఓడించిన అంతర్గత అవరోధాలు. బయటున్న శత్రువులు కాదు ఇవి. ఇంటర్నల్ ఛాలెంజెస్, ఇంటర్నల్ ఆబ్స్టకల్స్. అమ్మో,
నాయకులకు ఇలాంటి లక్షణాలు ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ మంచిది కాదు. మనం బైబిల్ చదివేటప్పుడు మనకు తెలియకుండానే అద్భుతమైన లీడర్షిప్ మెసేజెస్ అనేవి బైబిల్ నిండా కనపడుతుంటాయి. మనం పట్టించుకుంటే చాలు, మన జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకోవచ్చు, ఎంతో గొప్ప వ్యక్తిత్వాన్ని. సౌలు గారికి 12 గోత్రాల ప్రజలనిచ్చి నిలబెట్టాడు. మనకు అంతమందిని ఇవ్వకపోయినా ఖచ్చితంగా మనకు అంతో ఇంతో కొంతమందిని ఇచ్చే ఉంటాడు. మనం గమనిద్దాం. కానీ కొన్ని సందర్భాలలో మనలోని ఉద్రేకము ద్వారా మనము దేవుడిచ్చిన నాయకత్వానికి న్యాయం చేయట్లేదు. మనలోని ఉద్రేకము ద్వారా ఆవేశం చూస్తున్నాగా ఎలాంటి పరిస్థితి ఉందో. రైట్. ఇక మరొక బాధకరమైనటువంటి క్యారెక్టర్ సౌలు గారిలో కనబడింది. ఇది ఖచ్చితంగా విచారించవలసిందే. ఎందుకంటే తప్పుల మీద తప్పులు జరుగుతూ పోతున్నాయి సౌలు గారి జీవితంలో. స్టార్టింగ్లోనే కనుక తనను తాను రెక్టిఫై చేసుకొని ఉంటే, కరెక్ట్ చేసుకొని ఉంటే ఇన్ని తప్పులు వచ్చేవి కాదు. తర్వాత ఖచ్చితంగా మనము ఆయనే సిగ్గుపడాల్సినటువంటి ఒక అవరోధం తన జీవితంలో చోటు చేసుకుంది. అదే మోసం చేయడం. దావీదు గారిని మోసముతో చంపేయాలనుకున్నాడు. డైరెక్ట్ అటాక్ కాదు. తనకు అర్థమైపోయింది, ఈ మనిషితో దేవుడు ఉన్నాడు, నేను ఏమైనా తేడాగా ప్రవర్తిస్తే ఇది చాలా ఇబ్బంది అవుతుంది, అయినా కూడా ఈ మనిషి బతుకుండకూడదు. నేను ఈట వేసిన ప్రతిసారి తప్పించుకుంటున్నాడు, ప్రజల మద్దతు ఫుల్లుగుంది. ఎందుకంటే రోజు రోజుకి దావీదు గారికి అభిమానులు పెరిగిపోతున్నారు. అది చూసి తట్టుకోలేకపోయి ఫిలిష్తీయులను ఓడిస్తే నా బిడ్డ నీకు ఇస్తాన్నాడు. అంతే ఆఫర్. ఫిలిష్తీయులను ఓడిస్తే నా కుమార్తెని నీకు ఇస్తానన్నాడు. నిజంగా కుమార్తెని ఇవ్వడానికేనా? ఏం చేశాడో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయం 18th చాప్టర్. ఫిఫ్టీన్త్ వర్స్ నుంచి చదువుదాం. 15వ వచనం నుంచి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా, సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అని అనుకొని, దావీదు నా పెద్ద కుమార్తెన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనని. రైట్. అయితే దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలు నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో నేను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా, సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకు ఇచ్చి పెండ్లి చేశాడు. అది మోసమే. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, మంచి అల్లుడింటికి వస్తాడని కాదు, ఇంకొక కుమార్తెను ఎర్రగా పెట్టి లేపేయాలని. ఆ కింద అదే ఉంటుంది. 21వ వచనం. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక్కదాని చేత నా కల్లుడు వగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు చెప్పండి దావీదుకి. ఎలా చెప్పాలట? రహస్యముగా మాట్లాడాలట. రాజుని ఎందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నీవు రాజున కల్లుడు కావాలని చెప్పవాలని ఆజ్ఞించాను. ఎంత స్కెచ్, ఎంత పన్నాగం, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. ఇదంతా దేనికనంటే దావీదు అనే మనిషిని ఇంటి అల్లుడుగా తీసుకొని రావడానికి కాదు, ఇదంతా మోసం చేసి లేపేయడానికి. వర్కౌట్ అవ్వలేదు. ఫెయిల్. మోసము చేసి కుట్రలు పన్ని కుతంత్రాలతో నేను పైకి రావాలి, లేదా నేను నిలబడాలి, నేను నిలబెట్టుకోవాలి. ఒక నాయకుడు ఎక్కువ కాలం ఉండలేడు. A leader cannot sustain
విత్ దిస్ నేచర్ కాల్డ్ డిసెప్షన్. మోసపూరితమైన ఆలోచనలతో ఎక్కువ కాలము ఏ నాయకుడు కూడా మనుగడ సాధించలేడు. బయట సమాజంలో చెడ్డవారిని చూసి మనము, బయట సమాజంలో ఉన్నటువంటి వారిని చూసి మనం ఒకవేళ మళ్ళీ వీరి పరిస్థితి ఏంటి అనుకుంటున్నామేమో. వాళ్ళ గురించి మళ్ళీ సపరేట్గా బైబిల్లో రాయబడింది. ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది సంఘం గురించి. సంఘములో ఎప్పుడు స్వచ్ఛత ఉండాలి, సంఘములో ఎప్పుడు కూడా సరళత ఉండాలి, సంఘములో ఎప్పుడు కూడా ఒక స్వస్థ బుద్ధి అనేది ఖచ్చితంగా అవసరం. మోసపూరితంగా కుట్రలతో వాళ్ళ మీద మనము, మన మీద వాళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు, స్కెచ్లు, చెస్ గేములు, ఇవన్నీ కూడా ఎక్కువ కాలము మనల్ని నిలబెట్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం దయచేసి, ఎదుటి వ్యక్తిని దెబ్బతీసి నేనుండాలి, ఎదుటి వ్యక్తిని దెబ్బతీసి నేను ఎదగాలి, నేను నిలబడాలి, నేను స్థిరపడాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ కాలము ఉండే అవకాశం లేదు. ఎక్కువ కాలము వారు దేవుని చల్లని చూపును అనుభవించే అవకాశం లేదు. అది ఎవరిని చూసి మనం నేర్చుకోవచ్చు? సౌలు. నా జీవితంలో నేను సక్సెస్ చూడాలంటే డేవిడ్ అనేవాడిని నేను కొట్టాలి, అది టార్గెట్ ఉంది. దావీదును కొడితే నేను నిలబడతాను, నా సక్సెస్ దావీదు మీద ఆధారపడి ఉంది అని ఆలోచించాడు. తన ఫెయిల్యూర్కి అది కారణమైంది. ఎందుకు వ్యక్తిపై కాన్సన్ట్రేషన్? ఎందుకు వ్యక్తులపై కాన్సన్ట్రేషన్? సౌలు గారు ఫెయిల్ అవ్వడానికి తన ఫోకస్ మనుషుల మీద పెట్టాడు, ఆయన మీద పెట్టల. ఈ తప్పు వ్యక్తిగతంగా మన జీవితాల్లో జరగకూడదు, సంఘముగా కూడా మన హిస్టరీలో జరగకూడదు. అందుకే గుర్తుపెట్టుకుందాం, మన స్థానిక సంఘం అంటే నాట్ జస్ట్ జీవన్ జ్యోతి, హైదరాబాదులో నడిపే అన్ని సంఘాలలో ఒక నీతి సూత్రం ఖచ్చితంగా ఎప్పుడు కలిగి ఉండాలి. గతంలో కలిగి ఉండాలి, వర్తమానంలో కలిగి ఉండాలి, భవిష్యత్తులో కూడా కలిగి ఉండాలి. అదే మనం ఎప్పుడు కూడా వ్యక్తులపై మన టార్గెట్ ఎప్పుడు ఉండకూడదు, వ్యక్తులపై మన ఫోకస్ ఎప్పుడు ఉండకూడదు. కారణం మనము పోరాడున్నది శరీరులతో కాదు గనుక. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి మంచి మనసు ఏంటంటే, మనకెవరి మీద కోపాలు ఉండవు. సూర్యుడు అస్తమించు వరకే ఒకవేళ బాధపడిన తర్వాత ఆమెన్, దేవునికి స్తోత్రం. అలాగని పాఠాలు చెప్పాల్సిన టైంలో పాఠాలు చెప్తాం, అది వేరు సంగతి. కానీ ఎవరి నాశనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోం, ఎవరి పతనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోం. ఎవరైనా నాశనం అయిపోతే, పడిపోతే చూడాలని ఎప్పుడు మనం కోరుకోం. పైపెచ్చు వారి నిమిత్తం ప్రత్యేకంగా మనం ప్రార్థనలు చేస్తాం, ప్రత్యేకంగా ప్రేయర్స్ చేస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని సక్సెస్ఫుల్ పీపుల్గా చూడాలనుకుంటున్నాడు. ఆ సక్సెస్ని మనం చూడాలంటే సౌలు గారి జీవితంలో జరిగిన తప్పులు మన జీవితంలో జరగకూడదు. ఎదుటోడిని కొట్టి నేను పైకి రావాలి, అబ్బే ఇది దరిద్రంలో నంబర్ 1. దేవుని మీద ఆధారపడి ముందుకెళ్దాం. దావీదు గారిని లేపేస్తే నాకు మార్గం క్లియర్ అయిపోతుందనే ఆలోచన ఇంత దరిద్రంగా ఎందుకు వచ్చింది ఆయనకు? సౌలు గారు రాజయ్యే సమయానికే పక్కన దావీదు గారు ఉన్నారు, కానీ దేవుడు దృష్టి పెట్టింది ముఖ్యంగా సౌలు గారినే. సదాకాలము మీరు ఉండాలని నీ ఫ్యామిలీ గురించి దేవుడు అంత గొప్పగా ఆలోచిస్తుంటే మరి మీరేంటి సార్ ఇలా చేశారు? సౌలు గారి ఫెయిల్యూర్కి ఇది ఒక పెద్ద అవరోధంగా కనపడుతుంది. ఏమిటిది? మోసం చేసి ఎదగాలి, మోసం చేసి పైకి రావాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆబ్స్టకల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డిసెప్షన్, మోసం. తనలో ఉన్న మోసపూరితమైన ఆ గుణం ఎవరికి శత్రువుగా మారింది? తనకే శత్రువుగా మారింది, పక్కోడికి కాదు, మనకే.
మనకే. అందుకే 24 గంటలు ఎదుటోడి గురించి ఆలోచించేటోడికి నిద్ర సరిగ్గా పట్టదు. చూడండి, నిద్ర సరిగ్గా పట్టదు. మేలుకున్న ఆ మనిషి గుర్తొస్తాడు. ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఒకవేళ మనం బాధపడాల్సి వస్తే దేవుని పనుల గురించి బాధపడాలి, దేవుని కార్యాల గురించి బాధపడాలి, వాక్యం గురించి ఆలోచనలు కలిగి ఉండాలి, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ మనుషుల గురించి మన మనసులో పెట్టుకున్నామా, ముద్ద దిగదు, నిద్ర పట్టదు. సౌలు గారు ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటి? మరొకటి, మోసం చేసి నిలబడాలనుకున్నాడు, మోసం చేసి ఎదగాలనుకున్నాడు. ఇక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే, అంత కర్మ ఎందుకు? దేవుడే నిన్ను నిలబెట్టాడు, నిలబెట్టుకో. దేవుడే నిన్ను నిలబెట్టుకో. ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఉంటే, నెక్స్ట్ ఎలక్షన్లో నేనే గెలవాలని అనుకుంటే, అప్పుడు కూర్చున్నోడిని పడగొట్టు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, కూర్చున్నోడిపై నిలబడుకున్నోడికి కాదు ప్రాబ్లం, నిలబడుకున్నోడిపై కూర్చున్నోడికి ప్రాబ్లం. ఇక్కడ కుర్చీలో ఉన్నవాడికి కుర్చీలో లేనోడిని చూసి భయపడుతున్నాడు, కుర్చీలో లేనోడిని చూసి బాధపడుతున్నాడు, కుర్చీలో లేని వాడిని టార్గెట్ చేస్తున్నాడనంటే, నువ్వు కూర్చున్న కుర్చీ దేవుడిచ్చిందే, నువ్వు కష్టపడి సంపాదించింది కాదు అది. నువ్వు కూర్చున్న కుర్చీ దేవుడిచ్చిందే, నిలబెట్టుకో, హ్యాపీగా నిలబెట్టుకో. ఒకవేళ దేవుడు దావీదు గారు కూడా కుర్చీ చేయాలంటే ఇంకొక చోట ఎక్కడో వేస్తాడు, నీ కుర్చీని మాట టచ్ చేయడు. చేయలేడా దేవుడు? దావీదు గారికి ఇంకొక వేరే కుర్చీ ఇవ్వాలనుకుంటే, అధికారం ఇవ్వాలంటే ఇవ్వలేడా? ఇస్తాడు, ఎక్కడో ఒక చోట ఇస్తాడు. నీ కుర్చీకి డోకా లేదు, నీ పదవికి డోకా లేదు, నీ హోదాకు డోకా లేదు, నీ ప్రభుత్వానికి డోకా లేదు, నీ రాజ్యానికి డోకా లేదు. అంతెందుకు టెన్షన్ పడిపోతున్నారు మీరు? సౌలు గారు ఎందుకు అంత టెన్షన్ ఏంటి? రైట్. దావీదు అనేటువంటి ఒక మనిషిని మోసం చేసేనా చంపించేయాలన్న ఆలోచన సౌలు గారికి ఎందుకు వచ్చిందంటే, వెరీ సింపుల్. దావీదు గారి మీద ఆయన పెట్టుకున్నది, పెంచుకున్నది ఒక భయంకరమైన అసూయ. అసూయ ఏమిటది? అసూయ. అసూయ అనేది, అందుకే మనం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక ఆలోచనాత్మక మాట ఉంటుంది. 14వ అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ వచనం చూద్దాం. 30వ వచనం చూద్దాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. నెక్స్ట్ మాట, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం ఈజ్ ఈక్వల్ టు అసూయ. అసూయ అనేది ఒక విషయం లాంటిదట, పాయిజన్. ఎన్వి అని అంటాం, జెలసీ అని అంటాం. తట్టుకోలేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సౌలు గారిని ఎవరేం తక్కువ చేయలేదు, ఈయన ఫీల్ అయిపోతున్నాడు అలా. ఇప్పుడు విషయం ఏంటంటే, దావీదు గారు గొప్పోడని ప్రజలు అన్నంత మాత్రాన సౌలు గారి రేంజ్, సౌలు గారి స్థానం ఎప్పుడు సౌలు గారికి ఉంటుంది. ఎందుకంటే పోనీ వీళ్ళిద్దరు మన సమాన వయస్కులా అనుకుంటే, బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్ అంటే కాదు. ఈయనేమో తండ్రి లాంటోడు, ఆయనేమో కొడుకు లాంటోడు. కొడుకుతో పోటీ ఏంటి? యోనాతాను కొడుకు అయితే, యోనాతాను సమాన వయస్కుడైన దావీదు కూడా నీ కొడుకే. పైపెచ్చు దావీదు గారు కూడా ఎప్పుడు ఆయనను తండ్రి అనే పిలిచేవాడు. సౌలు గారిని ఎప్పుడు ఏమని పిలిచేవాడు? తండ్రి 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 అనే పిలిచేవాడు. నీ కొడుకు ఫ్రెండ్. హీ ఈజ్ ఆల్సో యువర్ సన్, ఈక్వల్ టు యువర్ సన్. హీ ఈజ్ జస్ట్ లైక్ యువర్ సన్. ఎంత తప్పు జరిగిపోయింది సౌలు గారి జీవితంలో, ఎంత తప్పు జరిగిపోయింది. దావీదు అనే మనిషి నీతో సమానుడేం కాదు. దేవుడు మొదట ఎన్నుకున్నది మిమ్మల్నే. సౌలు గారు, దేవుడు ఎన్నుకున్నది మిమ్మల్నే, కూర్చోబెట్టింది మిమ్మల్నే, చల్లగా చూసింది మిమ్మల్నే, అసలు ఘనత ఇచ్చింది తమరికే. ఇంత ఘనత దేవుని చేత పొంది ఉండగా అక్కడెక్కడో ఉన్న ఒక మనిషిని చూసి అంత అసూయపడిపోయారేంటి? ఒక పాట
ఒక మనిషి జీవితాన్ని మార్చేసింది. ఆ పాట పేరు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. జీవితాన్ని మార్చిందన్నమాట. వాళ్ళు అంటే అన్నారు సో వాట్? ఫీల్ గుడ్ దట్ యూ హ్యావ్ ఎ ఛాంపియన్ ఇన్ యువర్ కింగ్డమ్. వాళ్ళు పాడితే పాడారు, వెరీ గుడ్, చెప్పుకో ఎక్కడికైనా, దావీదు లాంటి ఛాంపియన్ మా టీంలో ఉన్నాడని. మిమ్మల్ని ఓడించడానికి నేను అవసరం లేదు, నా కొడుకు వస్తాడు, చెప్పు దావీదు గారి గురించి చెప్పు అన్నమాట. అలా చూడలేకపోయాడు దావీదు గారిని, అలా చూడలేకపోయాడు, తట్టుకోలేకపోతున్నాడు.